వీడు పుట్టిన ఈ 9 ఇయర్స్లో ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ రాలేదు. అంటే ఫస్ట్ టైం వీడు హాస్టల్కి వెళ్ళడు. మరి వాడు అటు సైడు మేము ఇటు సైడు. ఒక్కసారి తలుచుకుంటేనే అసలు చూసిన ప్రతిసారి ఘోరంగా అనిపిస్తుంది. ఇక ఎంతైనా వాడు భవిష్యత్తు కోసమే కదా అని సైలెంట్గా ఉండడు. కానీ చూస్తే మాత్రం ఇంకా వీళ్ళైతే ఎప్పటికి కలిసి ఉండేటోళ్ళు కదా, ఆడుకుంటూ ఉండేటోళ్ళు. వాడు వెళ్తుంటే ఎంత ప్రేమగా ఇంట్లో వాడి కోసం వాడు తినేటివి అన్నీ చేసుకొని పోయినా, అంటే ఎక్కువ తీసుకెళ్ళనివ్వరు, లోపలికి పంపించరు కాబట్టి. అంటే ఒక్కటే ఐటెం చేసిన, అంటే పోయినసారి పంపించేసిన కొన్ని, వాడప్పుడు తింటాడు కదా అని పొద్దున్నే లేచి పూరీలు, చికెన్ బిర్యానీ, ఇంకా ఫ్రూట్స్, బిస్కెట్స్ అవన్నీ తీసుకెళ్తే, అంటే అవైతే వాడు తింటాడు కదా, బిర్యానీ చేసుకుని అంటే ఎంత ప్రేమగా, అంటే వాడికి తినిపిస్తా. అంటే దాదాపు 2 వీక్స్ అవుతుంది కదా వెళ్ళి, తినిపిస్తాను ఎంత ప్రేమగా చేసిందో. అంత అంటే లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు. ఓన్లీ సెకండ్ సాటర్డే మాత్రమే పిల్లల్ని కలవడానికి అలౌ చేస్తారట. అంటే ఇక మాకు తెలియదు కదా, మేము పంపించిన వీకే సెకండ్ సాటర్డే అయింది. అప్పటికే 3-4 డేస్ అవుతుంది కదా, ఇప్పుడే వెళ్ళొద్దు అనుకున్నాం. ఇక వాడు వెళ్ళేసరికి మా ఇంట్లో అందరికీ ఫీవర్ వచ్చింది, చిన్నోనికి నాకు. ఇక అట్లానే వెళ్ళలేదు. 15 డేస్కే వెళ్తే, అంటే అది 4th వీక్ కాబట్టి చూపించారట. ఓన్లీ సెకండ్ సాటర్డే మాత్రమే హాస్టల్లో పిల్లల్ని అంటే గేట్ తీసి ఉంచుతారట, అలౌ చేస్తారట. మార్నింగ్ 10 to 4 వరకు అవుటింగ్ ఉంటుందట. ఇక ఫస్ట్ టైం కదా, అంటే 15 డేస్ అవుతుంది, వాడికి తినిపించచ్చు అట్లా ఇట్లా అని ఎంత మార్నింగ్ లేసి అన్నీ చేసుకొని తీసుకెళ్ళినా కూడా, అంటే అక్కడ ఫుడ్డే వాడు తిన్నాడు. లాస్ట్కి ఇక రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిర్రు, అంటే తీసుకోవచ్చు, ఇంట్లో చేసిన ఫుడ్ అయితే ఇవ్వండి అని అన్నారు. కానీ ఫీలింగ్ మాత్రం నాకు మాత్రం బాగా, అంటే ఎట్లా గుండెను పిండేసినట్టు అనిపించింది. అందరు పేరెంట్స్ ఎక్కడి నుంచో వచ్చిండ్రు. ఇక వాళ్ళని కూడా ఇక ఒక్కరిని కలవనిస్తే ఇక అందరికీ రూలే ఉంటుంది కదా అని ఎవరిని కలవనియలేదు. ఈ ఫీలింగ్ అంటే చూస్తూ పోతే అలవాటు అయిపోద్ది కావచ్చు, కానీ ఫస్ట్ టైం కదా, అంటే బాగా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు ఆపుకోలేకపోయినా. వీళ్ళు ఇట్లా ఆడుకొని ఎన్ని రోజులైంది అనిపించింది. అయినా వాడు అటు అంటే మధ్యాహ్నం 1కు 2కు ఫుడ్ తిన్న తర్వాత కలవనిస్తారన్న వాళ్ళు వెయిట్ చేసుకుంటున్నాం. కానీ తర్వాత కూడా ఇక ఫుల్ మంది వచ్చేసిందో, అంటే స్టార్టింగ్ కదా, అంటే 15 డేస్కి వెళ్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉండే. ఇక దానివల్ల ఇక పంపించలేదు. మళ్ళీ సెకండ్ సాటర్డే వాడు బర్త్డే వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా మేడంకి సార్కి కలిసి తీసుకోలేకపోయినాం. కొందరైతే బైన్స్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చిండ్రు ఇక్కడికి, వాళ్ళకు కూడా ఇక అంతే. లాస్ట్కి అయితే కలిసి పైనుంచి టిఫిన్ ఇచ్చి తినమని, వాడు తినే వరకు వెయిట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో తినమన్నాం. తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిసి వచ్చేసినాం. మీకు కూడా ఈ ఫీలింగ్ ఎవరికన్నా ఈ వీడియో చూసే వాళ్ళకు ఎప్పుడన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.